కానుకలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇవ్వమన్నాడు దేవుడు, ఎంత ఇచ్చారో కూడా చెప్తారండి బైబిల్ ద్వారానే. సొంత మాట ఒకటి కూడా చెప్పను, ప్రతిదానికి మీకు ఎవిడెన్స్ చూపిస్తాను ఏమంటే. ఎందుకంటే మనకు సొంత మాటలు చెప్పుకోవడానికి కాదు దేవుని సన్నిధికి వచ్చేది. ప్రతి మాట దేవుని మాట అయి ఉండాలి, లేఖనంలో ఉండాలి, లేఖనాలు ఆధారం చేసుకొని మనం నడవాలి. ఎందుకంటే దేవుడే మనకు ఏమండి ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఆయన కదండి మనకు మెయిన్. మనం సేవిస్తున్న మన దేవుడే మనకు మెయిన్ కనుక ఆయన మాటకు మనం విధేయులు అవుతాం. జాగ్రత్తగా చూద్దాం. కొంతమంది అంటారంటే దేవునికి కానుక ఇవ్వమంటే అన్నీ ఆయన అయితే ఆయనకి ఇచ్చేది అబ్బాయి, అన్నీ ఆయనేనంట. అన్నీ అంటే ఏంటి? అన్నీ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, వెండి బంగారం ఆయనదే, అసలు అన్నీ ఆయన అయితే ఆయనకి మనం కానుక ఇచ్చేదేంటి అనేవాళ్ళు ఉంటారు లేదా? ఎందుకు లేదు, చాలా మంది ఉన్నారండి అట్టేటోళ్ళు, అక్కడ బ్యాక్స్ కూడా ఉంటారు. అన్నీ ఆయన అయితే ఆయనకి ఇచ్చేది అని అన్నప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లలకి ప్రేమతో కొనిపిస్తారు. కొనిపించిన తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ ఏం చేస్తారంటే అసలు వీడు మనకి పెడతాడో పెట్టడో చూద్దామని కొంచెం పెట్టమ్మా అంటూ ఉంటారు. అంటారా? అన్ని తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ పిల్లల్ని అడగడం ఏంటి? ఎందుకు అడుగుతున్నారు తల్లిదండ్రులు చెప్పండి? అన్ని తల్లిదండ్రులే కదా, తల్లిదండ్రులే డబ్బులు, తల్లిదండ్రులే కొనిపించారు, తల్లిదండ్రులే అంతా. అయినా కానీ ఎందుకు పిల్లల్ని కొంచెం పెట్టమని అడుగుతున్నారండి? ఎందుకు అడుగుతున్నారు కొంచెం పెట్టమని తెలుసా? పిల్లల మనసును తెలుసుకోవడానికి అన్నమాట, తప్ప అదేమన్నా తప్పే కాదు కదండి. మన దేవుడు కూడా అంతేనండి, అన్నీ ఇచ్చింది ఆయనే. మరి నీ టాలెంట్ కూడా తెలియాలి కదా దేవునికి. ఇచ్చిన ఆయనే అడుగుతాడు కూడా, నువ్వెంతవరకు ఇవ్వగలవు, నువ్వెంతవరకు చేయగలవు, నువ్వెంతవరకు దేవుని ప్రేమిస్తున్నావో తెలియాలంటే ఇవ్వాలి ఖచ్చితంగా. చూద్దాం కొన్ని సందర్భాల్లో బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. నయమాను గారు బహుమానం ఎందుకు తెచ్చాడంటే, నయమాను చాలాసార్లు ఎలాగ చెప్పండి. నయమాన్ తెలుసా అందరికీ? నయమానికి ఏం రోగం ఉంది? కుష్టి వ్యాధి ఉంది. ఎవరి దగ్గరికి వచ్చాడు తగ్గించుకోవడానికి? ఎలీషా దగ్గరికి. వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాడంట? ఎలీషా దగ్గరికి కానుక తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఎలీషా గారు కానుక తెచ్చాడండి. కానుక అనేది కానుక కదా. కానుక ఎందుకు తెచ్చాడు? నాకు రోగం ఖచ్చితంగా ఎలీషా తగ్గిస్తాడు, నేను ఈ కానుక ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఎలీషా గారు కానుక ఆశించాడండి. వద్దు నాయన, రూపాయి కూడా నాకు వద్దు, అంతా ఉచితమే, ఫ్రీ అన్నాడు లేదా? మొత్తం తీసుకుని వెళ్తున్నాడు. తర్వాత అతను పరిగెత్తుకుంటే వెళ్తాడు అనుకోండి గ్యారేజీ. తర్వాత విషయం ఆలోచన చేద్దాం. నయమాను కానుక తేవడానికి కారణం ఉందా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ, ఎన్నో హాస్పిటల్ తిరిగిందట, ఎన్నో తిప్పలు పడిందంట, తగ్గడం లేదంటండి రోగం. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగింది, అయినా తగ్గలేదు. ఎక్కడ తగ్గింది ఆమెకి? యేసు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలంటాడు. ఏమైందట? డాక్టర్లు పెద్ద పెద్ద ఎంబీబీఎస్ సీట్లు సంపాదించి చదివిన వారి దగ్గర ఎంతమందిని సంప్రదించినా తగ్గని రోగం యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు పట్టుకోవడంలో తగ్గిపోయిందంటాడు. తగ్గిందా లేదా? ఆలోచన చేద్దాం. మనల్ని బాగు చేశాడు లేదండి దేవుడు? మనల్ని రక్తస్రావం గల స్త్రీనైనా బాగు చేసింది, పక్షవాయువు కలిగిన వాడినా మనల్ని బాగు చేయలేదా దేవుడు? కరోనా వైరస్ వచ్చింది మొన్న, ఒక 5-6 సంవత్సరాల క్రితం, 5-6 అయిందా? అయింది. ఏమైంది అప్పుడు? కరోనా వైరస్ వచ్చినప్పుడు అందరూ ముగ్గురికి మాస్క్ తగిలించుకోవడం, చర్చిల్లో కూడా పెద్ద పెద్ద శానిటైజర్ బాటిల్స్, మాస్కులు, డిస్టెన్స్ మెయింటైన్ ఖచ్చితంగా చేసేవాడు. చేయకపోతే ప్రమాదం కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పేం కాదు. ప్రభుత్వ హెచ్చరికల మేరకు మన ప్రాణానికి మనం తీసుకున్న జాగ్రత్తలు. మరి అప్పుడు కాపాడింది ఎవరండి మనల్ని? మనకన్నా పెద్ద పెద్ద గనులు, పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కూడా ఏమైపోయారు తెలుసా? కరోనా దెబ్బకి రాలిపోయారండి. మనం ఇంకా బతుకున్నాం అంటే మనకు కూడా ప్రాణభిక్ష పెట్టింది ఎవరనుకుంటున్నారు? దేవుడే కదండి. రోగం తగ్గించినందుకే నయమాను గారు వెండిని, బంగారాన్ని, వస్త్రాలను ఇవ్వాలనుకున్నాడే. మన ప్రాణాన్ని కాపాడినందుకు
మరి మనం దేవునికి ఏం తేవాలి, ఏం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? లేదంటే నా ప్రాణాన్ని నేనే కాపాడుకున్నాను అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? కరోనాప్పుడు అవును అందరూ ప్రార్థన చేశారంట. తాగుబోతులు కూడా మోకరించి ప్రార్థన చేశారంట కరోనాప్పుడు. తెలుసా? సెల్లులో అవన్నీ రీల్స్లో పెడతా ఉంటారు మన సహోదరులు కొంతమంది తీసి. ఏం చేస్తున్నారంట? తాగుబోతులు కూడా అయ్యా నువ్వే కాపాడాలి మమ్మల్ని అంటారంటాడు. తాగుబోతుడు కూడా ఎందుకంటాడు ఆ టైంలో? కాబట్టి ఒక క్వార్టర్ తీసుకొచ్చి మరి వేసుకోవచ్చు కదా. కరోనా వచ్చినప్పుడు దేవుడు ఎందుకు గుర్తు వస్తున్నాడో చెప్పాలి. ఆ టైంలో ఖచ్చితంగా ప్రాణం పోయింది. కరోనా అంటే ఆషామాషి కాదు. వచ్చిందా ఇంకా ఊపిరాడకుండా చావడమే. అలాంటి భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు మన అందరినీ కూడా కాపాడి మరలా సురక్షితంగా బతకడానికి అవకాశం దేవుడు ఇచ్చాడండి. చూద్దాం, ఒక మాట చూద్దాం. చూడండి, బైబిల్లో మంచి మాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం 18 చదువమ్మా. అయితే మీరు నా సామర్థ్యము, జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. బైబిల్లో నా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగజేసింది అని అనుకుంటారేమో. అనుకోవద్దు అన్నాడు దేవుడు. ఏమనుకుంటారట? నా భాగ్యము, నా సామర్థ్యము, నా బాహుబలం, దీనివల్ల నేను ఇంకా బ్రతికాను అనుకుంటానేమో. అలా అనుకోవద్దు అన్నాడండి. నీ బాహుబలము నిన్ను కాపాడలేదు రోగం నుండి. నీ సామర్థ్యము నిన్ను కాపాడలేదు రోగం నుండి. కాపాడితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏమైనా తక్కువ ఉందనుకున్నారా? ఆస్తి తక్కువ ఉందమ్మా. జయలలిత గారికి తక్కువ ఉంది ఆస్తి? చనిపోయిన వాళ్ళ సంగతి చెబుతున్నానండి నేను. కోట్ల ఆస్తికి పడగలుగుతారు. మరి ఎందుకు చనిపోయారు? డాక్టర్లు అందరినీ ఒక 7-8 మందిను ఇంట్లో పెట్టుకున్నాడంట. వాళ్ళని పోషిస్తున్నాడంట. గుండె స్పెషలిస్ట్ని, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని, కిడ్నీ స్పెషలిస్ట్ని అందరిని వచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడంట. ఎందుకు? ఎలాగైనా సరే నేను బ్రతకాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడంట. మరి వాళ్ళ వైద్యం వాళ్ళు చేస్తున్నారే ఉన్నారు. వైద్యం జరుగుతూనే ఉంది, చనిపోయాడు. ఏం చేస్తాం చెప్పండి? అంటే డబ్బు కాపాడలేకపోయిందా? నీ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడలేదు, నీ బలం నీ ప్రాణాన్ని కాపాడలేదు, నీ సామర్థ్యము నీ ప్రాణాన్ని కాపాడదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త అన్నాడండి దేవుడు. చదువు తల్లి 18. కాగా ఎవరు జ్ఞాపకం చేసుకోవాలట? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకో. ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను ఎలాగట? నేటి వలె స్థాపింపవలెనని. మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై. చూసారా? సామర్థ్యాన్ని కలుగు చేసేది ఎవరటండి? దేవుడు. ఈ రోజు నువ్వు ఏ పని చేస్తున్నావన్నా, ఎక్కడికి వెళుతున్నావన్నా సామర్థ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు చేయలేని పనిని కూడా అవలేలగా చేయగలుగుతున్నావు. అంటే మనిషి ఎంత అంటే 6 అడుగులు. బస్సు ఎంత ఉంటుందండి? బస్సు ఎన్ని అడుగులు? బస్సు ఆర్టీసీ బస్సు ఎన్ని అడుగులు అండి? ఆర్టీసీ బస్సు ఎన్ని అడుగులు? సుమారుగా ఒక 20-30 అడుగులు ఉండేది. ఎందుకంటే ఒక 30 అడుగులు వేసుకోండి. బాలు 30 అడుగుల బాలు, 20 అడుగుల పొడవు ఉన్నటువంటి బస్సుని 6 అడుగులు ఉన్నటువంటి మనిషి ఇలా తొక్కుతుంటే పరిగెత్తిందండి. 6 అడుగుల మనిషి. అవునా? ఎవరిచ్చారనుకున్నారు ఈ సామర్థ్యం, ఈ టాలెంట్, ఈ టెక్నాలజీ? నీదనుకుంటున్నావా? ఎవరిది? దేవుడు ఇచ్చాడటండి. సామర్థ్యమును కలుగు చేసేవాడు దేవుడు. నా బలము వలనే అనుకోవద్దు. నువ్వు ఏ పని చేసినా, ఏ పని కొనుక్కున్నా దాని వెనక నీకు సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడు అనే సంగతి మర్చిపోవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుతావా కింద లైన్? నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను కనుక ఒకవేళ అనుసరిస్తే, పూజిస్తే, నమస్కారం కనుక చేస్తే ఏమైపోతారు? నాశనం అయిపోతారు అన్నాడు. సామర్థ్యాన్ని కలుగజేసి, బలాన్ని కలుగజేసి, ఆస్తిపాస్తులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి,
ఆయుష్కాలాన్ని ఇచ్చి అన్నీ ఇస్తే ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి వేరే చోటకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏమైపోతారట? సర్వనాశనం అయిపోతావు అని దేవుడి మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎవరి భూమిని కలిగించిన ఆయన, ఎవరి ఆకాశాన్ని కలిగించిన ఆయన. మనం చేయగలమా? మనిషి చేయగలడంటే ఆకాశాన్ని? సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి. అసలు సముద్రం దగ్గరికి వెళ్ళి కాసేపు నిలబడి చూడండి. ఎవరు తయారు చేశారు దాన్ని? ఎవడో ఒక కాలంలో నీళ్ళు వెళ్తుంటేనే గట్టు లేకపోతే నీళ్ళు ఆగవు. అసలు ఆగుతాయా? సాగర్ కాలువ కానీ కృష్ణ కాలువ కానీ వదిలేయడానికి స్పీడ్గా ఆనకట్ట వేయకపోతే ఆగదు. మరి అంత విశాలమైనటువంటి సముద్రం ఏ ఆనకట్ట లేకుండా ఎలా ఆగుతుంది? అది అలా ఒడ్డుకొచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఎందుకు ఆగుతుంది? వచ్చి ఒడ్డుకొచ్చి దేవుడు వేసాడు అక్కడ దానికి ఆనకట్ట. ఆయన మాటే ఆనకట్ట. ఆగిపోతుంటే ఎంత స్పీడ్గా ఆలోచన అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అదే చెబుతున్నాడు, దేవుడు సామర్థ్యంతో చేసినవే ఇవన్నీ. అన్నిటిని ఆలోచించు. నా బలం, నా సామర్థ్యం అనుకోవద్దు. అవయవాల్లో కూడా ప్రతిదీ మన సొంతం ఏది లేదండి. మన సొంతం ఏమైనా ఉందా? పార్ట్ గుండె నీదే? నువ్వేమైనా కొన్నావా? నువ్వేమైనా తయారు చేసావా? ఎవరిది గుండె? దేవుడిదే. ఆయన ఇచ్చాడు నీకు. గుండె లేకపోతే ఉంటారు నువ్వు భూమి మీద. గుండె చప్పుడు ఆగిందంటే ఇక మనం లేనట్టే. అది కొట్టుకున్నంతసేపు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు, అన్ని పనులు చేస్తూ ఉంటావు, అందరితో సరదాగా ఉంటావు, అన్ని సంపాదించుకుంటూ ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. ఆగితే, గుండె ఆగితే హార్ట్ అటాక్ అంటాం కదా, స్పాట్ అటాక్. ఆ గుండె విలువైన గుండెని ఇచ్చిన వాడు కూడా దేవుడే. ఊపిరితిత్తులు ఇచ్చిన వాడు దేవుడే. కిడ్నీలను ఇచ్చిన వాడు దేవుడు. ఏది మన సొంతం కాదు, మనం తయారు చేయదు. డాక్టర్ గారు తయారు చేశాడా? తల్లిదండ్రులు తయారు చేశారా? నువ్వు తయారు చేసావా? నీ డబ్బు వల్ల నువ్వు కొనుక్కొచ్చుకున్నావా? ఎవరిచ్చారమ్మా ఇవన్నీ? అదే అంటాడు ఆయన, నీ బాహుబలము వలన ఏది జరగలేదు, నీ సామర్థ్యం వలన ఏది జరగలేదు, అన్ని దేవునివే అని మర్చిపోవద్దు అని దేవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. మరొక మాట చదువుతాం తల్లి, కీర్తనల గ్రంథం. ఆయన చేసిన దానికి కృతజ్ఞతగా మనం ఇవ్వాలండి. ఇదంతా నేను ఎందుకు చెప్పేది తెలుసా? ఇన్ని ఇచ్చాడు నీకు, మరి కృతజ్ఞతగా ఇవ్వద్దా కానుక? డాక్టర్ గారు ఒక సీటీ రాసి బిడవ రాశాడని కూడా 500కి. బిడవ రాసినందుకే ఆయనకి ఎంత ఓపి? 400. రాసినందుకేనా ఇంకేమైనా చేస్తాడా? రాసినందుకే 400 ఇస్తున్నాం. మరి దేవుడు రాసినందుకు ఇవ్వమన్నాడా, చేసినందుకు ఇవ్వమన్నాడా? ఆయన రాస్తున్నాడా, చేస్తున్నాడా, చేశాడా? తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేసింది ఎవరట? దేవుడు అని రాయబడి దేవుడు గ్రంథంలో. తల్లి గర్భంలో ఆయన హస్తమలేనటువంటి మనకు అవయవ నిర్మాణాన్ని చేసింది, తయారు చేశాడండి. అడిగితే తప్పే ఉంది. అలాగని చెప్పేసి మొత్తం ఇదే అంటాడా? మొత్తం ఇవ్వమన్నాడా? నీదంతా ఇచ్చేసి అంటాడా? అంతా ఇవ్వమంటలేదు. కొంత కానుక ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే సంఘములో ఉన్న అవసరాల నిమిత్తమై, సేవకుల కుటుంబ పరిస్థితుల అవసరాల నిమిత్తమై, సంఘములో ఇంకా ఏమైనా రోగస్తులు ఉంటే, అనారోగ్యంతో బాధపడే సహోదరుల నిమిత్తమై డబ్బు అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇవ్వాలని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలండి. 62వ కీర్తన 9వ వచనం చదవమ్మా. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, కనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులు ఏమైపోతారు తెలుసు? రేపు కనులందరూ తేలిపోతారు. ఎలా ఉన్నారట? వట్టి ఊపిరిలాగా ఉన్నారట. అంటే దేవుని దృష్టిలో డబ్బు పెరిగే కొలది ఏం పెరుగుతుంది? ఈరోజు మనిషికి డబ్బుతో పాటు ఒకటి పెరుగుతున్నాడు. డబ్బు పెరిగితే మంచిదే, డబ్బు పెరగకూడదని దేవుడు ఎక్కడ చెప్పలేదు. బహుధనవంతులు దేవుడే చేశాడు. బైబుల్లో ఉన్నారు లేదా ధనవంతులు? అబ్రహాము బహుధనవంతుడండి. ఎవరిస్తే ధనవంతుడయ్యాడు? దేవుడే కదా ఇచ్చింది. ఏబు బహుధనవంతుడు, ఆయన కూడా దేశంలోనే. దావీదు బహుధనవంతుడు, సొలొమోను బహుధనవంతుడు. చాలా మంది ఉన్నారు ధనవంతులు. ధనం పెరగడం తప్పు కాదు. ఏం పెరగకూడదు? దాంతో పాటు గర్వం పెరగకూడదు. ఈరోజు ధనంతో పాటు గర్వం పెరిగిపోతున్నాడు. డబ్బు పెరిగితే కొలది గర్వం ఎక్కువగా పెరుగుతుంది. కనుకనే ఈ మాట దేవుడు అంటాడు. బాగా ఆలోచించి చదవండి కావాలంటే.
అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. ఎవరందరండి? గనులందరూ కూడా త్రాసుల రేపు దేవుడు తూచే సమయంలో ఏమైపోతారట? తేలిపోతారటండి. తేలిపోతారట. తేలిపోయే స్థితికి వెళ్ళకూడదు. డబ్బు దేవుడే ఇస్తాడు, దేవుడే నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. డబ్బు పెరిగింది ఖచ్చితంగా, ఏదో ఒక సమయం పెరుగుతుంది కదా అని చెప్పి గర్వం కూడా నీ వెంట పెరగనివ్వకూడదు. ఇది మాత్రం గర్వం వెనక ఏమున్నామా? నాశనం రెడీగా ఉంటుంది. గర్వం వచ్చిందా? నాశనమే. గర్వం వచ్చిందంటే నాశనమే కదండి. ఆలోచన చేయాలి. అపవాదిగా మారక ముందు ప్రధాన దూత ఎలా ఉంది? పరలోకములో అన్ని శక్తులతో అందరికీ హెడ్గా ఉంది. గర్వం వచ్చేసింది. నేను ఈ పాదాల దగ్గర కూర్చోటం కాదు, సభాపర్వతం మీద కూర్చుంటాను, దేవుని సింహాసనమే కొట్టేస్తాను అనుకోండి. దానికి ఏమైంది? గర్వం రావడం వల్ల నేల మట్టుకు దోషించాడంట దేవుడు. ఆలోచన చేద్దాం. గర్వం నాశనం అయిపోవడానికి కారణమేనా? కారణమే. గర్వించిన వాళ్ళ జాబితా కూడా బైబిల్లో చాలా మంది ఉన్నారు. గర్విస్తున్నారు బైబిల్లో, చరిత్రలో గర్విష్ఠులందరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. ప్రాణాలు కోల్పోయారు. అసలు గర్వించిన వారు నాశనం అయిపోయినట్టుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అంటే డబ్బు పెరగవచ్చు కానీ ఏం పెరగకూడదు అన్నమాట. మనిషికి గర్వం పెరగకూడదు. పెరిగితే నాశనమే. డబ్బు పెరిగితే నాశనమే కావు. ఆ డబ్బును నువ్వు దేవుని పని కొరకు ఉపయోగిస్తూ, నీ కుటుంబం కొరకు ఉపయోగించుకుంటూ దైవ మార్గంలో నడిస్తే మంచిదే. ఇచ్చిన డబ్బును జులాయిగా నీకు నచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్టుగా తాగుడికి, తందనాలకి, ఇష్టం వచ్చినటువంటి వ్యసనాలకి, నీకు ఇష్టం వచ్చినట్టుగా సర్వనాశనం చేసి, నా ఇష్టం ఒకడు అన్నాడండి, నా పంట, నా ధనం ఎక్కువగా ఉంది, ఈ కొట్లు పడేస్తాను, కొత్త కొట్లు కట్టిస్తాను, నా ప్రాణమా నేనేమన్నా ఇంకో ధనవంతుడు, తిను త్రాగు సుఖించు. చూడండి, నాది 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 అంటాడండి ఈరోజు మనిషి. నీదా? దేవుడు ఇస్తే వచ్చింది, దేవుని కృప వలన వచ్చిందనే సంగతి మాత్రం మర్చిపోకూడదు ఎవరు కూడా. దేవుడి ఆరోగ్యం ఇవ్వకపోతే మంచంలో మూలుగుతో కొనుక్కుంటావు. దాని నుంచి వచ్చింది నీకుగా. దేవుడే ఇవ్వకపోతే ఆరోగ్యం లేదు, దేవుడే ఇవ్వకపోతే ఆయుష్కాలం లేదు, దేవుడే ఇవ్వకపోతే ఏ పని చేయలేవు, దేవుడే ఇవ్వకపోతే డబ్బు నీ చేతికి కాదు. ఆయన అన్ని ఇచ్చి నీ చేతికి డబ్బు వచ్చేలా చేశాడు కనుక నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? ఇచ్చినందుకు ఎంతో కొంత నువ్వు కానుకగా ఇవ్వాలి. డాక్టర్కి ఫీజు 400 ఇస్తున్నావు, టికెట్కి నువ్వు వెళ్ళే ప్రయాణాన్ని పట్టేస్తున్నావు. మరి దేవునికి కానుక ఎంత ఇస్తున్నావు? నీకు తెలుసు నువ్వు ఎంత ఇస్తున్నావు. ఇచ్చే నీకు తెలుసు కదా. ఇచ్చే నీకు తెలుసు నువ్వు ఎంత ఇస్తున్నావో, ఎంత ఇవ్వాలో దేవుడు చెబుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొంచెం కయ్యనికి దేవుడు కానుక ఇవ్వమని చెప్పాడండి. కయ్యనికి మనకు సమయం కూడా దగ్గర పడిపోయింది. 3 కాలాల గురించి చెప్పుకోలేదు కాబట్టి ఒక కాలాన్ని చెబుతాం, ఒక కాలాన్ని గురించి చెప్పుకొని ముగించుకుందాం. దేవుడు చెప్తున్నట్టు ఈసారి చూద్దాం. ఎందుకంటే సమయానికి మనం ముగించుకోవడం చాలా అవసరం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కయ్యను ఇవ్వమని దేవుడు అడగలేదు. ఆ కూర్చోమ్మా, చివరి కూర్చోమ్మా, తర్వాత మాట్లాడదాం. తల్లి అది కూర్చోమ్మా, రాత్రి అయిపోయిన తర్వాత మాట్లాడదు కదా. అంటే మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదా. దేవుడి సన్నిధిలో అందరూ కూర్చుంటే అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడదాం. కయ్యనికి ఇవ్వమని దేవుడు చెప్పాడంటే, కయ్యనికి కానుక ఇవ్వమని చెప్పాడా దేవుడు? లేదు హేబేలుకి ఇవ్వమని ఏమని చెప్పాడా? చెప్పకపోయినా ఎందుకు ఇచ్చారండి మరి వాళ్ళు? చెప్పాడు. కయ్యనికి కానుక తేవాల్సిందేనని ఆజ్ఞ ఉందా? హేబేలుకు ఉందా? అబ్రహాం గారికి ఉందా? నోవాహు గారికి ఉందా? ఉందండి వీళ్ళందరికీ. అప్పటికి సిస్టమేటిక్ లేదు. అడగకపోయినా కానీ వారు ఇచ్చారండి. అడగకుండానే ఇచ్చారు. ఈరోజు అడిగినా ఇచ్చేవాళ్ళు లేడు. చూడండి ఎంత తేడా వచ్చిందో. వాళ్ళు అడగకుండానే ఇచ్చారు కానుక. అడిగితే ఇచ్చాడు అనుకున్నారా కానుక? కయ్యను అడిగితే తెచ్చాడు అనుకున్నావా? బలిని హేబేలు ఎవరు అడిగారండి? వాళ్ళని తెమ్మని అసలు దేవుడు అడగలేదే వాళ్ళని. అడగకపోయినా కూడా కానుకలు ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనకు కనపడుతుందండి. పితరుల కాలంలో
ఏమంటే అడగకుండానే కానుక ఇచ్చినటువంటి ఒక భక్తుడిని మనం చూద్దాం. పితరుల కాలం 3 కాలాలు చెప్పే కదా నేను. మొట్టమొదటి కాలం చెప్పండి ఒకసారి. ఒకటి పితరుల కాలం, రెండవది ధర్మశాస్త్ర కాలం, మూడవది కొత్త నిబంధన కాలం. ఈరోజు పితరుల కాలం మనం చెప్పుకోగలుగుతాం. 5 నిమిషాలే ఉంది కనుక ముగించుకుందాం. వచ్చే వారంలో వచ్చే 3వ వారంలో దేవుని చిత్తమైతే మరలా దేవుడు మనకు అవకాశం కల్పిస్తే మిగతా భాగాన్ని చెప్పుకున్నాం. ఆదికాండ గ్రంథం చూడమ్మా, 14వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? బైబిల్ గ్రంథాలు తెరచి అందరూ కూడా చూడండి. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం చదవడమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చాను. అతడు ఎవరో తెలుసా? మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు ఎవరిని ఆశీర్వదించాడంటే అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన అది స్తుతింపబడును గాక అనియు చెప్పాను. చూసారా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ అబ్రహాం గారికి చెప్పబడుతున్న మాటలు భూమికి ఆకాశానికి దేవుడైనటువంటి యెహోవా స్తుతింపబడును గాక అంటాడండి. కానుక ఇచ్చిన అబ్రహాం గారికి దేవుడు ఏమి ఇచ్చాడండి? కానుక అబ్రహాం అడగకుండా ఇచ్చాడు కదా. అడగకుండా ఇచ్చాడా, అడిగితే ఇచ్చాడా? కానుక అబ్రహాం గారు అడగకుండానే అబ్రహాం గారు కూడా కానుక ఇచ్చాడండి. అడగకుండా ఇచ్చినందుకు అబ్రహాం గారికి దేవుడు ఏమి ఇచ్చాడు? అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. అన్ని విషయాల్లో ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడండి. ఇచ్చేది కనుక నువ్వు మంచి మనసుతో ఇవ్వగలిగితే దేవుడు నీకు అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇస్తాడు. మర్చిపోకూడదు. ఇచ్చేది మంచి మనసుతో ఇవ్వాలి, సణుగులతో వలదు. బైబిల్లో ఉంది కదా, సణుగులతో నువ్వు అసలు ఇవ్వకూడదు. అవసరం లేదు దేవుడికి. దేవుడు ఏమైనా అడుక్కునేవాడు అనుకుంటారా? భిక్షగాడు అనుకుంటారా? నీకు నచ్చినట్టుగా సణుక్కుంటూ ఇవ్వడానికి నువ్వు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలకి అలా ఇవ్వకూడదు అంటాడు. ఎలా ఇవ్వాలంట దేవునికి? మంచి మనసుతో అబ్రహాం ఇచ్చాడండి. మంచి మనసుతో ఇచ్చాడు. అన్ని విషయాల్లో ఆయన ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడంటే. మనం ఇవ్వాల్సింది, మనం ఇస్తుంది దేవుని పని నిమిత్తమై, దేవుని కొరకు. ఆయన ఏమి ఇస్తాడు మనకి? వర్గాన్ని ఇస్తామంటే మనం దేవునికి 10 రూపాయలు ఇచ్చి, మా అమ్మాయి హాస్పిటల్లో ఉందండి, ప్రార్థన చేయండి. మా అబ్బాయికి జాబ్ రావాలి, ప్రార్థన చేయండి. మా చిన్నోడు చదువుకుంటున్నాడు, ప్రార్థన చేయండి. మా చెల్లెలు ప్రయాణంలో ఉంది, ప్రార్థన చేయండి. ఎన్ని ప్రార్థనలు అంటే? ఇచ్చేదంతా దేవునికి. దేవుడి పెళ్లి చేయాలి. ప్రార్థన చేసేవాడు ఏం చేయాలండి? ప్రార్థన చేస్తారనుకోండి, చేసేది ఎవరు? కార్యం దేవుడు. ఎన్ని కార్యాలు చేయాలంట? జాబ్ వచ్చేటట్టు చేయాలంట, మంచి ఆరోగ్యం ఇవ్వాలంట, ప్రయాణంలో కాపాడాలంట. ఎవరు ఇన్ని చేస్తే ఎంతంట దేవునికి కానుక? 100 రూపాయలు, లేదా 50 రూపాయలు, లేదా 200 రూపాయలు. జాబ్ వస్తే ఎంతండి శాలరీ? జాబ్ వస్తే శాలరీ అంటే 100ఏనా? జాబ్ వస్తే 50,000 రావచ్చు, 60,000 రావచ్చు, 20,000 రావచ్చు, 1,00,000 కూడా రావచ్చు. దేవుడు ఇచ్చేదాన్ని బట్టి. మరి దేవునికి ఇచ్చేదంటే మనం అడిగే ప్రార్థన ఆలోచించాలి ఒకసారి. తమ చరాస్తులను అన్ని అపోస్తులను పాదాల దగ్గర పెట్టారని ఉన్నది అపోస్తుల కార్యముల గ్రంథంలో. బర్నబా ఎంత ఇచ్చాడండి దేవునికి? బర్నబా ఆ కాలం కూడా చెప్పుకున్నాం. అది కొత్త బంధన కాలంలో వచ్చింది అనమాట. మనకి సమయం లేదు కనుక నేను చెప్పట్లేదండి. అబ్రహాం గారు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇది పితరుల కాలంలో జరిగింది. మంచి మనసుతో ఇచ్చే వారికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వదించబడిన భక్తులు ఎంతో మంది చరిత్రలో మనకు కనపడుతున్నారు. ఎంతో మంది గురించి రాయించాడు, వింటున్నాం. ఇచ్చేది ప్రతిదీ కూడా మంచి మనసు మనకు ఉన్నదే. అప్పు చేసి ఇవ్వమని దేవుడు చెప్పలేదు. చెప్పకపోయినా ఇచ్చేసారు భక్తులు. బర్నబా దేవుని మాటలు విని ప్రేరేపితుడై నేను దేవునికి ఇవ్వాలి, నా దగ్గర చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలి ఇప్పుడు?
పొలం ఉందగా, దేవుడు ఇచ్చిన పొలం ఏం చేస్తాను దీన్ని ఇప్పుడు మొత్తం అమ్మేస్తాను, వచ్చిన డబ్బుని ఇచ్చేస్తాను అనుకున్నాడు. డబ్బు లేదు ఆయన దగ్గర కూడా చేతులు. డబ్బు కోసం ఏం చేశాడు? పొలం అమ్మి మొత్తం ఎవరికి ఇచ్చాడంటే బ్యాంకులు వేసుకున్నాడా? ఎందుకు ఇచ్చాడు దేవునికి? పొలం అమ్మి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి అసలు? ఆలోచించండి. మిమ్మల్ని పొలాలు అమ్మి ఇవ్వమంటలేదు, స్థలాలు అమ్మి ఇవ్వమంటలేదు. దేవునికి కానుక ఎందుకు ఇవ్వాలో తెలుసుకోండి. ఆ ఇచ్చే ప్రతి రూపాయి కూడా మంచి మనసుతో ఇవ్వండి. దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని ఇచ్చిన కొలదేనండి ఆయన ఇచ్చేది. నువ్వు ఇచ్చిన కొలదే మరలా నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని కూడా రాయబడింది. నువ్వు రూపాయి ఇచ్చావు, రూపాయికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. 100 ఇస్తే 100కు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నువ్వు ఇచ్చిన కొలదే దేవుడు కూడా నీకు ఇస్తాడని మర్చిపోకూడదు. ఆలోచన చేసి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. కానుక ఎందుకు ఇవ్వాలి అనేది కొంచెం మనం తొలి పలుకులు కంటిన్యూషన్ మాత్రమే చేసాం. చాలా పెద్ద పాఠం ఇది. మిగతా 2 కాలాల గురించి ప్రభు చిత్తమైతే మొదటి తరుణంలో మనం చెప్పుకుందాం. అమ్మా, ఎన్ని కాలాలు బైబిల్? 1 పితరుల కాలం, 2 ధర్మశాస్త్ర కాలం, 3వది కొత్త నిబంధన కాలం. ఇప్పుడు ఏ కాలాన్ని గురించి చెప్పుకున్నాం? పితరుల కాలం. ఎవరి గురించి చెప్పుకున్నాం? అబ్రహాం. ఎంత ఇచ్చాడు దేవునికి? అడగకుండానే ఆయన కొనదానంలో ఇచ్చాడు, మనస్ఫూర్తిగా ఇచ్చాడు, ఆశీర్వదింపబడ్డాడు. బర్నబా ఎంత ఇచ్చాడు? పొలం అంతా అన్ని ఇచ్చేసాడు. దేవుడు వదిలిపెట్టాడు బర్నబాని, గొప్పగా కనపరిచాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. మీరు కూడా పొలం ఏదైనా ఉంటే అమ్మేసి తీసుకొచ్చేసేయండి రేపు. అంతే కదండి? అంతేనా? పొలాలన్నీ తీసుకురావడం కాదు, ముందుగా మన హృదయం దేవునికి ఇవ్వాలి. మనం ఇచ్చే ప్రతి రూపాయి, మన కొనదాల్లో మనం ఇచ్చే ప్రతి రూపాయి మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. ఇవ్వడం వల్ల మనకు మేలే తప్ప కీడేమి. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా చరిత్రలో లేరండి. ఉన్నారా? ఇదేంటంటే కానుకలు పడవేని అనుకున్నారేమో. దీని గురించి కూడా ఖచ్చితంగా తెలియాలి. కానుక గురించి కూడా తెలియాలి. ఎందుకు తెలియాలంటే ప్రతి విషయం మనకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇన్ని మాటలు రాశాడు దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటే. 4 రోజులు చెప్పుకోవచ్చు కానుక గురించి, తెలుసా? ఎందుకు అంత పెద్ద సబ్జెక్ట్ దేవుడు బైబిల్లో రాశాడు కానుక గురించి? మనకు తెలియాలనేనా కాదా? ఖచ్చితంగా ప్రతి విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నిర్ణయం నీదే, బలవంతం ఏమీ ఉండదు. నిర్ణయం నువ్వు తీసుకొని నీ సొంత నిర్ణయంతోనే నువ్వు దేవుడిలో కొనసాగవచ్చు. బలవంతంగా నీ దగ్గర నుంచి ఎవరు తీసుకోరు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మనస్ఫూర్తిగా నువ్వు దేవుని పని కొరకు ఇస్తే చాలు. ఎంత ఇస్తావో నిర్ణయం తీసుకో నువ్వే. ఇప్పుడు అబ్రహాం ఎంత ఇచ్చాడో తెలుసా? లెక్క ఉంది, తర్వాత చూద్దాం. దావీదు ఎంత ఇచ్చాడో తెలుసా? దానికి లెక్క ఉందా? ఉంది, బయోడేటా ఉంది బైబిల్లో, చూద్దాం. మనం ఎంత ఇస్తున్నామో కూడా చూద్దాం. మనం ఎంత ఇస్తున్నాం వారానికి, వాళ్ళు ఎంత ఇచ్చారు వారానికి. మనం ఎంత ఇచ్చాము సంవత్సరానికి, వాళ్ళు ఎంత ఇచ్చారు సంవత్సరానికి. ఎందుకు ఇవ్వాలండి మేము అసలు అన్నాం అనుకో. అసలు ఆరోగ్యం ఎందుకు ఇవ్వాలంటే దేవుడు నీకు అంటాడు. ఆయుష్కాలం ఎందుకు ఇవ్వాలంటే దేవుడు నీకు అంటాడు. మరి సామర్థ్యం ఎందుకు ఇవ్వాలంటే ఏ పనైనా చేసుకోవడానికి అంటాడు. మరి అన్నీ ఇచ్చినందుకు నీకు వచ్చిన దానిలో కొంత దేవునిది. దేవుని సొత్తు దేవునికి ఇస్తే చాలు. దేవుని పని కూడా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. విన్న మాటలకు విధేయం అవుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది కనుక చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని ఇచ్చారు నాయన. మీ మాటలు విన్న మీ బిడ్డలను మీరు ఆకర్షించండి. విని విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండక కానుక ఎందుకు ఇవ్వాలో బిడ్డలు తెలుసుకున్నారు. మీరిచ్చిన ఆరోగ్యానికి, మీరిస్తున్న ఆయుష్కాలానికి, మీరిచ్చినటువంటి ప్రకృతికి, మీరిచ్చినటువంటి అవయవాలకు, మీరిస్తున్నటువంటి ఆరోగ్యానికి, బలానికి, అన్నిటికీ ప్రతిగా భూమి మీద మేము మీకు కానుక సమర్పించాలని మీ లేఖనాలు శ్రమిస్తూ ఉన్నాయి తండ్రి. మీ మాటలకు విధేయులమై కానుక సమర్పించే బిడ్డలుగా ఉండేందుకు సహాయం దయచేయండి. ఇచ్చేది కూడా మనస్ఫూర్తిగా ఇచ్చి మీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా మారుటకు సహాయం దయచేయమని, జరగబోతున్న కార్యక్రమం అంతటిలో మీ కృప చూపండి.
కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి రాయి బాబాయ్ గారిని బట్టి, కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అందించండి. బిడ్డకు అవసరమైన బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, అదేవిధంగా తండ్రి సంఘాన్ని నడిపించుటకు అవసరమైన మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. సహకారులుగా ఉంటున్నటువంటి పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయం అందించండి. తిరిగి చేరికూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు తండ్రి. ప్రతి అవసరాన్ని కూడా మీ నామంలో తీర్చి మీరు మాత్రమే మహిమ పొందమని మీ చిత్తమైతే నాయన మరొకసారి మేమందరం కూడా ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చేస్తారు ఫాస్ట్ గా చేస్తారు. దేవునికి ఎందుకు ఇవ్వాలి మనకి చేస్తాడు.